కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు. కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ 171. జగన్ కోడి నిద్ర ఎత్తులు ఆపు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్షాలు చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ విమర్శలు చేయలేని విషయాలపై దృష్టి మరల్చి ముందుకు వెళ్తుంటే, మరో పక్క నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పరిపాలనా వైఫల్యాన్ని ఎత్తుచూపుతూ దాడిని చేస్తున్నారు. వీరిద్దరికీ భిన్నంగా జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ఎవరూ ఊహించలేని రీతిలో విమర్శలు చేస్తుంటే, జగన్ గాని వారి కేబినెట్ మంత్రులు గాని వాటికి సమాధానం చెప్పలేని స్థితిలో వ్యక్తిగత విమర్శలు చేస్తూ అసలు విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. గతంలో అభ్యర్థులతో సంబంధం లేకుండా ఇందిరమ్మ గుర్తు అని చెబితే చాలు ఓట్లు పడేవి. ఇది 2023వ సంవత్సరం. రాజకీయంగా చైతన్యవంతులైన ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తే బొక్కబోర్లా పడక తప్పదు. జనసేనానిపై విమర్శలు చేసే ఏ ఒక్క వైసీపీ ఎమ్మెల్యే తిరిగి అసెంబ్లీలోకి అడుగు పెడతారన్న నమ్మకం లేకుండా పోతోంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ చెప్పినా చెప్పకపోయినా కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలు గాని ప్రజలు గాని ఒక స్థిరమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. పవన్ ని విమర్శించే ఏ నాయకుడినైనా రాజకీయంగా భూస్థాపితం చేయాలన్న దృఢ సంకల్పం ప్రజల్లో నేడు కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో జనసేన కార్యకర్తల దూకుడుతో స్ఫూర్తి పొందిన టీడీపీ కార్యకర్తలు కూడా సమరోత్సాహంతో వైసీపీపై దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఇటీవల కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న తర్వాత పల్నాడు ప్రాంతంలో అనేక మార్పులు జరిగాయి. ఇప్పటి వరకు జగన్ పార్టీకి వ్యతిరేకంగా వీధుల్లోకి రావాలంటే ఆలోచించే టీడీపీ కార్యకర్తలు గాని జనసేన కార్యకర్తలు గాని కన్నా ఉన్నాడన్న ఒక మానసిక ధైర్యంతో అడుగులు ముందుకు వేస్తున్న తరుణం ఇది. ఈ సమయంలోనే రేపు జరగబోయే నారా లోకేష్ యువగళం పాదయాత్రను ఒక ప్రతిష్టాత్మకమైన యాత్రగా మలచాలన్న ప్రయత్నాలకు నాంది పలికాడు కన్నా లక్ష్మీనారాయణ. ఈ ప్రయత్నాలను పసిగట్టిన వైసీపీ ప్రభుత్వం తనకున్న 30 మంది కాపు ఎమ్మెల్యేల బలాన్ని ఉపయోగించుకొని కాపు సంఘీయులను వైసీపీ వైపు మలచడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే విశాఖ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కాపు పెద్దల్ని వ్యక్తిగతంగా ఫోన్ల ద్వారా పలకరిస్తూ జగన్మోహన్ రెడ్డి కాపులకు ఎంతో మేలు చేస్తున్నారని, మనమంతా తిరిగి వైసీపీ ప్రభుత్వాన్ని బలపరచాలని ప్రయత్నం చేస్తున్నాడు. నిన్న విజయవాడలో ఇలాంటి ప్రయత్నమే మరొకటి జరిగింది. తూర్పుగోదావరి శాసనమండలి సభ్యుడు తోట త్రిమూర్తులు, ఇటీవల పాముకాటుకు గురైన చీరాల మాజీ శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్, పెద్దలు సౌమ్యులు తనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని పెంపొందించుకున్న జగ్గయ్యపేట సీనియర్ శాసనసభ్యులు సామినేని ఉదయభాను తదితరులంతా కలిసి కూర్చొని రాజకీయంగా చైతన్యవంతమైన విజయవాడ కేంద్రంగా జగన్ ప్రభుత్వానికి మద్దతుగా వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగానే ఒక క్లబ్ వివాద స్థలాన్ని మీకు అనుకూలంగా వచ్చేటట్టుగా మేం చూస్తాం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బలపరచండి అని అతి కొద్ది మంది సభ్యులు హాజరైన సమావేశంలో ప్రకటించారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఈ సభ్యుల కుటుంబ సభ్యులందరూ జన సైనికులుగా వీర మహిళలుగా ఉన్నారు. కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా ఈ క్లబ్ సభ్యులు వ్యవహరించగలరా? ఇదంతా భుక్తాయాసమే తప్ప మరొకటి కాదు. ఇది విజయవాడ. వంగవీటి మోహన్ రంగా నడియాడిన ఈ ప్రాంతంలో రాజకీయం అంత తేలిక కాదు. ఇక్కడ కాపు, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతులు, మైనార్టీల అండదండలే కాక జన సైనికుల అండ కూడా ఉన్న బోండా ఉమా ఇక్కడ ఉన్నాడు. అతన్ని ఎదిరించి రాజకీయం చేయడం కత్తి మీద సాము లాంటిదే. ఇదే సందర్భంగా జనసేన పార్టీలో చేరిన కాపునాడు ప్రముఖుడు ఆమంచి సోములకు అభినందనగా తాడేపల్లి ప్రాంతంలో జరిగిన అభినందన సభకు వేలాదిగా కార్యకర్తలు తరలి వచ్చి తమ మద్దతు ప్రకటించారు. దీనిని బట్టి రాష్ట్ర రాజకీయాల పట్ల కాపులు ఎంత నిబద్ధతగా ఉన్నారనేది మనకి స్పష్టంగా అర్థమవుతోంది. వైసీపీ నాయకులారా, శాసనసభ్యులారా, మీరు రాజకీయాల్లో మనగలగాలంటే మీ నోటికి జాన్సన్ ప్లాస్టర్లు వేసుకోండి. ఒక్క మాట జనసేన పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా గాని కాపునాడు నిర్ణయాలను పక్కదోవ పట్టించే ప్రయత్నాలు గాని చేస్తే మీ భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారవుతుంది. జాగ్రత్త. మరోవైపు వైసీపీకి ఏకైక బలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమరం ఎలా చేయాలనుకుంటున్నాడో అర్థం కాకపోయినా తాడేపల్లిలో తన నివాసంలో ఉంటూ ఏవో వ్యూహాలు రచిస్తున్నారని వైసీపీ నాయకులు సంతృప్తి చెందడం తప్ప ఆచరణలో అంత జోష్ కనిపించడం లేదు. ఇప్పటికే నారా లోకేష్ 6 నెలలుగా జనంలో గడుపుతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏ వర్గాలకు ఎలాంటి మంచి చేస్తామో ఆయన చెబుతూ వస్తున్నారు.
ఇది టీడీపీకి ఎంతో కొంత లాభం కలిగించే అంశమే. తాజాగా సాగునీటి ప్రాజెక్టులపై వైసీపీ ప్రభుత్వం పూర్తిగా శతకన్ను వేసిందని చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చితక్కొడుతుంటే వైసీపీ నాయకత్వం కళ్ళప్పగించి చూడడమే తప్ప నోటి మాట కరువైంది. జాతీయ మీడియా సంస్థల సర్వేల ద్వారా మళ్లీ ఏపీలో వైసీపీదే హవా అని చెప్పించుకుంటూ తన వర్గాన్ని ఓవైపు మభ్యపెడుతున్నా అది నిజం కాదని జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాబట్టే కోడి నిద్రపోతున్నారు. అందుకే అప్పుడప్పుడు బటన్ నొక్కడానికి వెళ్లి పవన్ పెళ్ళాలు దుష్ట చతుష్టయం అంటూ అరిగిపోయిన విమర్శలకు పరిమితమవుతున్నారు. చంద్రబాబు నాయుడు తన పంథాను మార్చుకొని విధానాల పరంగా వైసీపీ సర్కారును వీధిన నిలబెడుతున్నారు. ఇలాంటి తరుణంలో ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే యంత్రాంగం అధికార పార్టీలో కొరవడింది. ఎన్నికల సమరానికి సన్నద్ధం చేయాల్సిన జగనే నిద్రపోతున్నట్టుగా ఉంటే ఇక వైసీపీ శ్రేణుల్ని ముందుకు నడిపించేదెవరని ఆ పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ రాజకీయ సలహాదారులందరికీ ప్రభుత్వం ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా ఉందే తప్ప సలహాలిచ్చేంత మేధావితనం వారిలో లేదు. ఇప్పటిదాకా పదవులకు పనికిరాని కాపు ఎమ్మెల్యేలు శాసనమండలి సభ్యులను జగన్ శరణు వేడుకుంటున్నాడు. దానిలో భాగంగానే ఈ ప్రయత్నాలన్నీ మొదలుపెట్టాడు. ఆత్మీయులెవరో శత్రువులెవరో తెలుసుకోలేని మీమాంసలో జగన్ బ్రతుకుతుంటే ఉత్తరాంధ్ర మంత్రి దీనిని అవకాశంగా తీసుకొని ఈ రాజకీయాన్ని తనకు అనుకూలంగా చేసుకొని ఏనాటికైనా స్టేట్ రౌడీ సినిమాలో నూతన్ ప్రసాద్ చెప్పినట్టుగా సింగిల్ డే ముఖ్యమంత్రిగానైనా మిగలాలని ఉవ్విళ్లు ఉరుతున్నాడు. పవన్ దెబ్బకి తాడేపల్లి ప్యాలెస్ అబ్బా అంటోంది. జగన్, మీరు కోడి నిద్ర పోతూనే ఉండండి. మీపై జరుగుతున్న ముప్పేట దాడిని తిప్పికొట్టలేక అటు కేంద్రాన్ని కాదనలేక సతమతమవుతున్న మీకు ఈ కోడి నిద్ర సరిగ్గా సూట్ అవుతుంది. అంతిమ విజయం జనసేన మద్దతుదారులదే. అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం, కాపునాడు జాతీయ అధ్యక్షులు. Please subscribe our channel.